హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే గుడిం కాలనీ అనే గ్రామం అయితే స్లాబ్ కాంక్రీట్ వర్క్ అయితే అవుతుందన్నమాట. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో అయితే కాంక్రీట్ ఏ విధంగా వేయడం అవుతుంది, ఎంత మందం వేయడం అవుతుంది, ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ పైపులు అయితే వేయడం అవుతుందన్నమాట. ఫ్యాన్ పాయింట్లు అలాగే సీలింగ్ లైట్లు వేయడానికి అయితే పాయింట్లు అయితే వేస్తున్నారు. ఈ విధంగా ఫ్రంట్స్ ఎల్బెండ్లు కానీ జంక్షన్ బాక్సులు కానీ సీలింగ్ వర్క్లో చేసేటప్పుడు ఖచ్చితంగా గమ్ అయితే వాడాలి. గమ్ము వాడకపోతే అంత జనాల్లో కాంక్రీట్ వేసేటప్పుడు అయితే పైపులు అయితే తొక్కేస్తారు. ఆ తొక్కడం వల్ల పైపులు అయితే జాయింట్లు అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే గమ్ అయితే ఖచ్చితంగా వాడాలి. అలాగే సెంటరింగ్ వర్క్ అయిన తర్వాత చూడండి, బార్ బెండింగ్ అయ్యాక ఈ విధంగా కవర్ బ్లాక్స్ అయితే వాడాలన్నమాట. బీమ్స్కి అయితే చూడండి 10 mm రాడ్ అయితే యూజ్ చేశారు. పిల్లర్ కూడా 10 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్లాబ్కి వచ్చేమో 8 mm బార్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూడండి 10 mm. అలాగే గుడిం కాలనీ గ్రామం లొకేషన్ అయితే ఈ విధంగా వ్యూస్ అయితే చాలా బాగుంది. లొకేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది గుడిం కాలనీ అనే గ్రామం అనమాట. చూడండి ఊరు మొత్తం అయితే నేను చూపిస్తాను. క్లియర్గా అయితే కింద కనబడదు, నేనైతే అంత హైట్లో లేనమాట. ఇదిగోండి నా మిల్లర్ అనమాట. మిల్లర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పైపులు అయితే వేస్తూనే ఉన్నారు. ఈ ఎలక్ట్రికల్ పైపులు వేయడం అయిన తర్వాత కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. మీకు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేము వర్క్ అయితే మొత్తానికి స్టార్ట్ చేస్తున్నాము. కాంక్రీట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అయితే పైపులు అయితే ఫిట్టింగ్ చేస్తారనమాట. ఇప్పుడు మేమైతే స్టార్ట్ చేస్తాము వర్క్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఊరు అందరూ అయితే సాయంకి అయితే వచ్చారనమాట. ఏ ఊరిలోనే మా ఎస్టీలోనైతే ఈ విధంగానే కలిసికట్టుగా పని అయితే చేస్తాము. మేమైతే ఇప్పుడు నాగార్జున సిమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఓపీసీ సిమెంట్ 53 గ్రేడ్ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపలు అయితే పిక్ వేస్తున్నాము. వాటర్ అయితే ఖచ్చితంగా ఇసుక పొడి పొడిగా ఉంటే 25 లీటర్లు అయితే వేస్తున్నాము. అందులో తడిగా ఉంటే 22 లీటర్లు అయితే ఖచ్చితంగా ఒక లోడ్కి మేమైతే వాటర్ వేస్తున్నాం అనమాట. ఈ విధంగా చూడండి పరంజా అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈసారి కట్టిన చూడండి ఖాళీగా మీద అయితే దింపుతున్నారు. ఈ విధంగా ఐడియా అయితే చాలా బాగుంది. ఈ ఖాళీగా మీద దింపడానికి ఒక 10 మంది అయితే ఉండాలి. అంత అవసరం లేదన్నమాట. ఇప్పుడు పైన ఒకరు కింద ఒకరు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇవి ఎందుకు బెడ్లు వేస్తారనుకుంటున్నారు? ఇది పొయ్యి అనమాట. కట్టలు వేసే పొయ్యికి అనమాట ఈ విధంగా ఉంచడం అయితే జరిగింది. ఇది కన్నం అయితే కనిపిస్తుంది అనమాట, అందుకే బెడ్ అయితే ఉంచడం అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రిక్ అయితే ఉపయోగించడం అవుతుందన్నమాట. ఈ ట్రిక్ చాలా బాగుంది. ఒక 10 మంది అయితే సేవ్ అయితే అవుతుంది అనమాట. లేవర్లు పైన ఒకడు కింద ఒకడు ఉంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా పైన నుంచి కిందకైతే వెళ్ళిపోద్ది. ఈ విధంగా చాలా ఈజీ అండి. ఈ ట్రిక్ చాలా బాగుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రిక్ అయితే వాడుతూ ఉంటారు కదా, మీకు వీడియోలో చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుందండి ఫ్రెండ్స్. భీములకి అయితే చూడండి ఫ్రెండ్స్, వైర్ బెటర్ అయితే ఖచ్చితంగా వాడాలన్నమాట. ఈ విధంగా పిన్ అయితే వేయాలి. పిన్ యూజ్ చేయడం వల్ల మనం కాంక్రీట్ వేసిన దగ్గర ఆ గ్యాప్ అయితే పోడదు అనమాట, కనిపించదు. ఆ కన్నాలు పెచ్చులుగా కనబడదు. ఈ విధంగా పిన్ వేసిన తర్వాత బాగా కాంక్రీట్ అయితే మాలు సెట్ అయితే అవుద్ది అనమాట. అసలు గ్యాప్ అయితే ఉండదు, గజాలు కూడా కనబడదు అనమాట, బాగా టైట్గా అవుద్ది. ఈ విధంగా యూజ్ చేయడం వల్ల స్లాబ్ బీమ్ ఎండ్ బాగా స్ట్రెంత్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకే వైర్ బెటర్ అయితే ఖచ్చితంగా స్లాబ్కి వాడండి ఫ్రెండ్స్. ఈ విధంగా
బీమ్కి అయితే పిన్ వాడాలి. అలాగే స్లాబ్కి అయితే చూడండి పిన్ తీసుకొని ఆ ప్లాట్ అయితే లాగుతూ ఉండాలి. ప్లాట్ లాగడం వల్ల స్లాబ్ కూడా మనం 5 ఇంచీలు వేసే మందం మీద బాగా సెట్ అయితే అవుద్ది అనమాట. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎటు స్లాబ్ వరకు వెళ్ళినా టీ మాత్రం అయితే ఖచ్చితంగా మాకైతే ఉంటుంది అనమాట. మా కష్టానికి అయితే చూసి టీ బ్రేక్ అనమాట. ఇప్పుడు అందరికైతే ఎంతమంది ఉంటే పిల్ల జల్ల అందరికైతే టీలు అయితే ఇస్తున్నారు అనమాట. టీ అండ్ బిస్కెట్లు. అయ్యో ముఖాలు అయితే దాచుకుంటున్నారు. ఫ్రెండ్స్, టీ బ్రేక్ అయ్యాక అయితే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, టీ బిస్కెట్ అన్నీ తిన్న తర్వాత తాగిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈసారి అయితే ఆడవాళ్ళే పరంజా మీద ఎక్కారనమాట. ఫ్లాట్ వైర్ బెటర్ లాగిన తర్వాత ఈ విధంగా గజం బట్ట పట్టుకొని లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ మాలో కలుపుతూ రావాలి. ఆరిన తర్వాత బడ్డ వేస్తే సుఖమైతే లేదండి. ఈ తడున్నప్పుడే బడ్డతోనే లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా చేస్తే స్లాబ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది. కాంక్రీట్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు వైర్పేట ఉంది కదా, ఫ్లాట్ అయితే లాగేసి మేము దిగిపోతాం అనమాట. జనాలందరూ వెళ్ళిపోతారు. చూడండి, గోయిన్ టైం కరెక్ట్గా అయిపోయింది అనమాట. 11:30 ఆ టైంకి నా వర్క్ అయితే అయిపోయింది. జనాలందరూ వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం అయ్యాక వెంటనే ఈ విధంగా గట్ట అయితే వేయాలన్నమాట కాంక్రీట్తోని.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ అయితే అందిద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.